శ్రీమాత్రే నమః. ముహూర్త భాగంలో శిశుజన్మ ముహూర్తం గురించి నిన్న వీడియోలో చెప్పడం జరిగింది. దాన్ని మరికొంత వివరంగా మళ్ళీ తెలియజేస్తాను. ఇది చాలా ముఖ్యం. మన వాళ్ళందరూ కూడా ఎక్కువగా దీన్ని పరిగణలోకి తీసుకోక జాతకాలు సరైన ఫలితాలు చెప్పలేకపోతున్నారు. శిశుజన్మం అప్పుడు శీర్షోదయం, పృష్ఠోదయం, భూపతనం. ఈ భూపతన కాలాన్నే మనం తీసుకోవాలి. ఆ తీసుకున్నప్పుడు ఆ శిశువుకి పంచభూతాలతో సంబంధం ఏర్పడుతుంది. అప్పుడే గ్రహాల ప్రభావం ఆ బిడ్డ మీద పడుతుంది. ఆ భూపతన కాలాన్ని కరెక్ట్గా మనం నోట్ చేసుకున్నట్టయితే ఆ జాతకుడి యొక్క జీవితాన్ని క్షుణ్ణంగా మనం జ్యోతిష రూపంలో ఫలితాలు చెప్పగలుగుతాం. అందువల్ల అందరూ కూడా ఆ భూపతన కాలాన్ని నోట్ చేసుకోవాల్సిందిగా తెలియజేయడం.